హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ స్పైసీ స్ట్రీట్ స్టైల్ మసాలా పావుని చేసి చూపించబోతున్నాను. మనం పావు బ్రెడ్ని ఒకటి తెచ్చిపెట్టుకుంటే చాలండి, మనం స్ట్రీట్ స్టైల్లో చాలా రెసిపీస్ని ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఈరోజు నేను చాలా సింపుల్గా ఈజీగా ఈ మసాలా పావుని క్విక్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీని చేసే ఆ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ని ఎలా చేయాలో చూసేద్దాం. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఈ మసాలా పావులోకి ప్యాటీస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఇలా 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఇంచుల అల్లంని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 5 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. 1 టీ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లిని వేసి వీటన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ అల్లం వెల్లుల్లి తరుగు బదులుగా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడకపెట్టుకున్న 4 పెద్ద సైజు బంగాళదుంపలను ఇలా సన్నగా తురుముకుని వేసుకోండి. ఇలా సన్నగా తురుముకుని వేసుకోవడం వల్ల మనకి ప్యాటీస్లో ఎటువంటి గడ్డలు లాంటివి లేకుండా స్మూత్గా ఫైన్గా ఉంటుంది. ఈ బంగాళదుంప తురుముని ఇలా కొంచెం ప్యాన్ నుండి సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మన మసాలాని యాడ్ చేసుకుందాం. సో దీనికోసం 1/2 స్పూన్ మసాలా పొడిని, 1/2 స్పూన్ కారంని, 1/2 స్పూన్ పసుపుని, 1 స్పూన్ సాల్ట్ని, 1 స్పూన్ చాట్ మసాలాని వేసి ఇందులో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ మసాలాలన్నీ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగును వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఎంతవరకు ఫ్రై చేసుకోవాలంటే ఇందులో ఉండే వాటర్ కంటెంట్ మొత్తం కూడా డ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు ఏమైనా కొంచెం లూజ్గా అనిపిస్తే 1-2 స్పూన్ల శనగపిండిని వేసుకోండి. ఇక్కడ నేను కూడా 2 స్పూన్ల శనగపిండిని వేసి మిక్స్ చేసుకున్నాను. ఇది ఈ విధంగా ముద్దలాగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అరచేతిపై ఫ్లాట్గా ఒత్తుకోవాలి, అంటే ప్యాటీస్లా రెడీ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతా మిశ్రమంతో కూడా ప్యాటీస్లా చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మన పావుస్లోకి ఒక మంచి టేస్టీ ఇన్స్టెంట్ రెడ్ చట్నీని రెడీ చేసుకుందాం. సో దీనికోసం ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకుని ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 చిన్న కప్పుడు వేయించిన పల్లీలు, పెద్ద సైజు వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 స్పూన్ల కారంని, రుచికి సరిపడా సాల్ట్ని, 1 చెక్క నిమ్మరసాన్ని ఇలా స్క్వీజ్ చేసి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఇంకా రెడ్ చట్నీ రెడీ అయినట్లు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని నెక్స్ట్ మనం పావుస్ని తీసుకుని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇది అన్ని సూపర్ మార్కెట్స్లోనే ఈజీగా దొరుకుతుంది. ఇలా మనం తెచ్చిపెట్టుకుంటే అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా సింపుల్గా స్నాక్స్ని చేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా పావుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో దీనికోసం స్టవ్ పైన ఇలా ఒక దోశ ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ప్యాన్ని హీట్ అవనివ్వాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి ఇప్పుడు ప్యాన్కి 1 సైడ్ ఇలా కొద్దిగా బటర్ని, 1 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇలా బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిపై రెడీ చేసుకున్న ఆలూ ప్యాటీస్ని పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఇది కింద ఫ్రై అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్యాటీస్ మరొక వైపు టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్కి మరొక వైపు ఇలా కొద్దిగా బటర్ని వేసి మెల్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇలా 2 స్పూన్ల రెడీ చేసుకున్న చట్నీని వేసి ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా లైట్గా కొత్తిమీరను వేసుకొని ఇప్పుడు చట్నీపై పావు బ్రెడ్ని పెట్టి లైట్గా ఫ్రై అవనివ్వాలి. ఈ పావు కింద కొంచెం క్విక్గానే ఫ్రై అయిపోతుంది కాబట్టి సో దగ్గరుండి ఫ్రై చేసుకోండి.
కింద ఇలా ఫ్రై అయ్యాక మరొక వైపు టర్న్ చేసుకుని లైట్గా ఇలా ఆయిల్ వేసి జస్ట్ ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరొక వైపు తిప్పి దీనిపై కూడా ఇలా లైట్గా చట్నీని అప్లై చేసుకుని కొద్దిగా కొత్తిమీరను వేసి ఫ్రై చేసుకుంటే మనకింకా ఫ్రైయింగ్ ప్రాసెస్ అయిపోయినట్లే. ఇది ఈ విధంగా ఫ్రై అవుతే సరిపోతుంది. అలాగే మరొక వైపు కూడా ప్యాటీస్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసుకుని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న పావు మధ్యలోకి ఫ్రై చేసుకున్న ప్యాటీస్ని ఇలా మధ్యలోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాటీస్పై రౌండ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని, క్యాప్సికమ్ని, టొమాటో పీసెస్ని ఈ విధంగా ఒక్కదానిపై ఒకటి ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అరేంజ్ చేసుకుంటే మనకింకా టేస్టీ అండ్ స్పైసీ స్ట్రీట్ స్టైల్ మసాలా పావ్ రెడీ అయిపోయినట్లే. సేమ్ ఇప్పుడు నేను చూపించిన విధంగానే మిగతావి కూడా ఫ్రై చేసుకుని ఈ విధంగా సెట్ చేసుకోవడమే. ఇంకా దీని టేస్ట్ విషయానికి వస్తే ఇందులో మనం ఆలూ ప్యాటీస్ని అలాగే మంచి టేస్టీ చట్నీని అప్లై చేసాం కాబట్టి ఇంకా దీన్ని తిన్నవారు ఎవరైనా సరే మీకు కాంప్లిమెంట్స్ ఇవ్వడం మాత్రం పక్కా. అంత బాగుంటుంది దీని టేస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.